హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో స్కాలప్ డిజైన్తో ఇట్లా పూస వర్క్ అనేది మనము మగ్గం వర్క్ అంటారు కదా, మగ్గం వర్క్ వేసిన బ్లౌజ్కి ఈ విధంగా నీట్గా మనము ఫినిషింగ్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. అదేవిధంగా సింగిల్ పాదం మీద కూడా ఈ వర్క్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలని, ఇట్లా సింగిల్ పాదం మీద కూడా వేయడానికి కుదరదు, అలాగే డబల్ పాదం మీద అయితే అసలుకే తిరగదన్నమాట. ఈ స్కాలప్ డిజైన్ అన్నమాట. ఈ డిజైను ఇలాంటి పాదం అనేది మనము తీసేసుకొని ఇట్లా పాదం అనేది లేకోకుండా మనము స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా కేర్ఫుల్గా అయితే మనము ఇలా స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మనకు లెంత్ అనేది, ఇది స్కాలప్ డిజైన్ అనేది కట్టు అనేది వచ్చింది కదా, మనం పూస అనేది ఒక్కటి కూడా మనకు బ్రేక్ అవ్వకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా మనకు థ్రెడ్ అనేది అవుట్లైన్ అనేది గొలుసు కుట్టు లాగా వేస్తారు కదా మగ్గం డిజైన్స్తో, అలా 1-2 మాత్రమే వేస్తారనమాట మగ్గం వరకు వేసే మేకర్స్. మనము ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చాలామందికి అయితే, మనం సింగిల్ పాదం మీద పెట్టినా కూడా లోత ఉంటుంది కదా, రౌండ్ అనేది సర్కిల్స్ స్కాలప్ డిజైను ఇట్లా మనకు తిరగదన్నమాట. సింగిల్ పాదం మీద పెట్టినా తిరగదు, అలాగే పూసలు అనేది బ్రేక్ అవుతాయి, చాలా వరకు కూడా బ్రేక్ అవుతాయి అన్నమాట. ఇట్లా బ్రేక్ కాకుండా మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. అదేవిధంగా మనకు 1 ఇంచి 1/2 ఇంచి మాత్రమే మనము పెట్టుకునేటట్లు మనం మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటాం కదా హ్యాండ్ పొడవు అనేది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం అనేది చెక్ చేసుకుని ఇట్లా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట కదలకుండా. ఇలా సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత మనము ఉల్టా ఇట్లా తిరిగేసి మనకు వర్క్ అయితే ఏదైతే ఉందో స్కాలప్ డిజైన్ కనబడేటట్లుగా మనం చూసుకొని ఇట్లా పాదం అనేది తీసేయాలన్నమాట. సింగిల్ పాదము అవసరం లేదు, అలాగే డబల్ పాదం మీద కూడా అసలే తిరగదు. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఒక చిన్న ట్రిక్ అనేది ఇక్కడ మనం చేయాలన్నమాట. చాలా కేర్ఫుల్గా ఇట్లా మనం అనేది పాదం అనేది తీసేసుకుని మనము స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలన్నమాట. కొంచెం నిదానంగా మనం అనేది, నేను మోటార్ మీదనే అన్నమాట, ఇది జాక్ మిషన్ కదా, ఇలాంటి మోటార్ మీదనే మనం ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటూ నిదానంగా సేమ్ మనకు వర్క్ అయితే అవుట్లైన్ అంతా ఎలా ఉందో అవుట్లైన్ మీద పడకుండా మనం కింద సైడ్ మాత్రం ఇట్లా చెక్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలన్నమాట. చాలా వరకు కూడా ఇట్లా పూస వర్క్ అనేది వచ్చిన బ్లౌజులకి స్కాలప్ డిజైన్లో కష్టం అవుతుంది. పాదం అనేది మనకు తిరగదు, పూసలు అనేవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఇట్లా మనకు అట్లా మొత్తం తీసేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇట్లా చేసుకోవడం వల్ల. చాలామంది తెలియక సింగిల్ పాదం అనేది పెట్టేసి స్టిచ్ చేస్తూ ఉంటారు, పూసలు అనేవి బ్రేక్ అవుతాయి, వర్క్ అనేది గలీజ్గా ఉంటుందన్నమాట. ఇట్లా కాకుండా మనం అనేది కొంచెం కేర్ఫుల్గా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ ఇట్లా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. మొత్తం మనం మార్కింగ్ అయితే పెట్టేసుకుని కట్ చేసుకున్నాం కదా, మనకు లైనింగ్ అనేది మెయిన్ అన్నమాట. ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేసుకొని ఈ పిన్స్ అనేవి తీసేసుకుని మనము ఇక్కడ కచ్చా పీస్ అనేది పెట్టేసుకోవాలి. మొత్తం ఇక్కడక్కడక్కడ కచ్చాలు అనేవి పెట్టేసుకోవాలి. ఇట్లా ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. ఫినిషింగ్ చేసుకొని ఉల్టా చేసుకుంటే
నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఐరన్ అనేది చేసుకోవాలి. ఇట్లా ఉల్టా చేసేసుకున్న తర్వాత తిప్పేసుకొని చూడండి నీట్గా అయితే వచ్చింది ఫినిషింగ్ అనేది. ఇట్లా మనం స్కాలప్ డిజైన్కు నెక్కు కానీ ఇట్లా హ్యాండ్స్కి కానివ్వండి ఇదే విధంగా మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది చూడండి. ఇట్లా వర్క్ దగ్గరగా మనకు నీట్గా స్కాలప్ డిజైన్ అంతా కూడా వచ్చింది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.